హలో అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ వాళ్ళకి రిజర్వేషన్ ఎలాగుంటుందనేది ఈరోజు మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి డిస్కస్ చేసుకుందామండి. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే సో మనకు అందరికీ తెలిసిన విషయమే, ఎస్సీ వాళ్ళకైతే కేటగరైజేషన్ అనేది చేశారు. సో గ్రూప్ 1 వాళ్ళకి 1% రిజర్వేషన్ అయితే ఉంటుంది, గ్రూప్ 2 వాళ్ళకి 6.5%, అలాగే గ్రూప్ 3 వాళ్ళకి 7.5% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఇదంతా కలిపి టోటల్గా 15% ఆఫ్ ద రిజర్వేషన్ ఎస్సీ వాళ్ళకి ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 6% రిజర్వేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇదే మీ అందరికీ చెప్పాలనుకుంటున్న ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే ఎస్టీ సీట్స్ క్యాండిడేట్స్ లేని పక్షాన ఫిల్ కాకుండా ఉన్న సీట్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా ఎస్సీ సీట్స్గా మారుతాయి. ఎస్టీ సీట్స్ ఏమవుతాయి, అన్ఫిల్డ్ అన్నీ కూడా ఎస్సీ సీట్స్గా మారుతాయి. వెరీ ఇంపార్టెంట్. తర్వాత అండ్ వైస్ వర్సా, ఒకవేళ ఎస్సీ సీట్స్ గాన ఫిల్ కాకపోతే అవి ఎస్టీ సీట్స్గా మారిపోతాయి. సో అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇన్ ద ఈవెంట్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎస్సీ అండ్ ఎస్టీ ఆర్ నాట్ బీయింగ్ అవైలబుల్, దీస్ సీట్స్ ఏవైతే ఎస్సీ వాళ్ళవి ఎస్టీ వాళ్ళవి క్యాండిడేట్స్ లేని పక్షాన ఆ అన్ఫిల్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ కాంపిటీషన్లోకి మారుతాయి, అంటే ఓపెన్ కేటగిరీ సీట్స్గా మారుతాయి. ఓకేనా, ఇన్ కేస్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు లేకపోతే. ఓకే, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక పాయింట్ ఇచ్చారు, ఇది మనకు అంత అవసరం లేదు. టైమ్ టు టైమ్ షెల్ బీ కన్సిడర్డ్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనకు ఈ యొక్క పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి. ఇప్పుడు మనము బీసీ వాళ్ళకి చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది బీసీ వాళ్ళకు కూడా. ఇక్కడ వేరే మనకు రిజర్వేషన్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు చూడండి. బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, అలాగే బీసీఈ వాళ్ళకి 4%. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే థర్డ్ పాయింట్ ఇక్కడ గమనించండి. ఇఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ఎ పర్టికులర్ గ్రూప్ ఆర్ నాట్ అవైలబుల్, ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ క్యాన్ బి అడ్జస్టెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద నెక్స్ట్ గ్రూప్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా బీసీఏ మెంబర్స్ ఉన్నారండి, ఈ బీసీఏ మెంబర్స్ అసలు నీట్ ఎగ్జామినేషన్ని క్వాలిఫై కాలేదు. సో ఇప్పుడు ఈ బీసీఏ సీట్స్ ఉంటాయి కదా, ఈ బీసీఏ సీట్స్ అన్నీ కూడా బీసీబీ సీట్స్గా టర్న్ అవుతాయి. సో బీసీబీ సీట్స్ ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయో అవి బీసీసీగా కన్వర్ట్ అవుతాయి, బీసీసీ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి బీసీడీగా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏవైతే పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన లెఫ్ట్ అయిన సీట్స్ ఉంటాయో, అంటే అన్ఫిల్డ్ సీట్స్ ఉంటాయో, ఆ అన్ఫిల్డ్ సీట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఉన్న కేటగిరీ సీట్స్గా మారిపోతాయి. అదే మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో నేను మీకు ఎందుకు ఇక్కడ నీట్ క్వాలిఫై కాలేదు బీసీఏ వాళ్ళని కూడా నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, అది ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో అలాగా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఇఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ not available to fill up the 29% of the reserved seats for them, the leftover seats shall be treated as open competition seats and shall be filled up with the candidates by merit. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బీసీఏ దాంట్లో ఈ బీసీ క్యాండిడేట్స్ దాంట్లో ఎవ్వరు కూడా క్వాలిఫై కాలేదని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు ఈ సీట్స్ ఏమవుతాయంటే, అన్ఫిల్డ్ సీట్స్ ఉంటాయి కదా, ఈ కేటగిరీకి సంబంధించిన అన్ని అన్ఫిల్డ్ సీట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సీట్స్ కూడా ఓపెన్ సీట్స్గా టర్న్ అవుతాయని చెప్తున్నాడు. ఓకేనా. సో అన్ఫిల్డ్ సీట్స్ అన్నీ కూడా ఈ బీసీఏ అయినా కానివ్వండి, బీసీబీ అయినా కానివ్వండి, అన్ఫిల్డ్ మొత్తం ఇక్కడ మొత్తం అంటే బీసీ క్యాండిడేట్స్లోనే లేరు, అసలు క్యాండిడేట్స్ లేరు అనే టైంలో ఓపెన్ సీట్స్గా కన్వర్ట్ అవుతాయి, ఓపెన్ మెరిట్గా ఇస్తారు. ఓకేనా సీట్స్. సో ఒకవేళ పర్టికులర్ కేటగిరీలో లేరు అనుకోండి, నెక్స్ట్ ఉన్న కేటగిరీ సీట్స్గా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా బీసీబీలో ఉన్న కేటగిరీ వాళ్ళు లేరు, సో ఆ సీట్స్ ఏమవుతాయంటే బీసీసీ సీట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. సో అది చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకండి. సో ఇది కూడా 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది. మనకు ఎవరైతే ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఉంటుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ 1/4/2025 తర్వాత ఉండేది మాత్రమే అప్లికేషన్కి పెట్టాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ రెడ్ కలర్లో మెన్షన్ చేసింది ఏంటంటే, మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చినదే అక్కడ కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో రికగ్నిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అండి. మనకు అందరికీ తెలుసు ఉమెన్స్కి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ విత్ బార్ కోడ్ అనేది ఉండాలి. అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వీళ్ళకందరికీ కూడా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకేనా. సో అదే అండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు స్పెషల్ కేటగిరీస్కి రిజర్వేషన్ అనేది ఉంటుంది. క్యాప్ వాళ్ళకి 1%, ఎన్సీసీ వాళ్ళకి 1%, తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా వాళ్ళకి 0.50%, తర్వాత పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పీడబ్ల్యూ వాళ్ళకైతే 5%, తర్వాత పీఎంసీ వాళ్ళకైతే 0.25%, తర్వాత భారత్ స్కూల్స్ అండ్ గైడ్స్ వాళ్ళకైతే 0.5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే
వేర్ మనకు రిజర్వేషన్ అండ్ ప్రయారిటీ ఇన్ రెస్పెక్ట్ ఇన్ ద అబోవ్ కేటగిరీస్ షెల్ బి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ ఈజ్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ రెస్పెక్టివ్ కేటగిరీస్ 5% బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి ఇదంతా కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. నేను ఆల్రెడీ దీనికోసం సపరేట్ వీడియో చేస్తాను, మన ఛానల్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎన్సీసీ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారండి. ఆ గ్రేస్ మార్క్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఒకవేళ ఎన్సీసీ వాళ్ళు ఆర్డీసీలో పార్టిసిపేట్ చేసింటే 7% ఆఫ్ మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారు. ఒకవేళ మీరు టీఎస్సీ వీసీఎస్ ఎన్ఎస్సీలో పార్టిసిపేట్ చేసింటే 5% మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర బీ సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారు. ఏ సర్టిఫికేట్ ఉంటే 1% ఆఫ్ ద మార్క్స్ మీకు ఇంక్రీజ్ చేస్తారనమాట. సో ఇదైతే మనకు పాస్ చేయండి. ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి తొందరగా, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారు, ఎలాగ మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారు అనేది అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు చెక్ చేయండి. సో మనకు అది అండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్స్తోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అయితే రిజర్వేషన్ అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే అది అయితే ఉంది మ్యాటర్. సో ఇదంతా మ్యాటర్. 1 seat షెల్ బి రిజర్వ్ ఫర్ ద ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ ద ఆంగ్లో ఇండియన్స్. సో ఇది మనకు అందరికీ విషయం తెలుసు, ఆంగ్లో ఇండియన్స్కి సీట్స్ ఒక్కటే ఉంటుందని. సో అదే అండి విషయం అయితే. ఐ హోప్ మీ అందరికీ కూడా రిజర్వేషన్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డీటెయిల్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.